అంటే బావగారు ఈ గుద్దుళ్ళు గిచ్చుళ్ళు కాళ్ళు మెలేసి గెంతుళ్ళు మోటు సరసం మోతాదు పెరిగిందని అక్క అనుకుంటుందా నేను అనుకుంటాను బావగారు, మీరేమనుకోకండి. మోటు సరసం చాలు లేవోయి నీటుగాడా అని సాంగ్ లో ఉంటే ఏం చేయాలి? అదే చంద్రగుప్తలో చిరునవ్వుల తొలకరిలో అంటే నాజుగా ముట్టుకోనట్టు చేయలా? చేశారు. పాట పాటకి పాత్ర పాత్రకి వేరియేషన్స్ ఉండాలి. జనరేషన్ ని బట్టి మనం మారితేనే మనం చెప్పేది జనం వింటారు. చూస్తూ ఉండండి, ఈ సినిమా సెన్సేషన్ అవుతుంది, ఎన్నో సినిమాలకి ఇన్స్పిరేషన్ అవుతుంది. అవ్వాలి. దివిసీమలో ఉప్పెన ఈ శతాబ్దిలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ఈ ఉప్పెన వలన దివిసీమ దాదాపు కొట్టుకుపోయింది. తుఫాన్ అంట బావా, పెరుగుతుందంట వర్షం. షూటింగ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చెప్పేయండి. నిమ్మకూరికి చేసినా కొమరవోలికి చేసినా ఫోన్ కలవట్లేదు బాబాయ్. పెద్ద గాలివాన్ అంటున్నారు. మేము వచ్చి ఈ మద్రాసులో ఉంటున్నాం, మన వాళ్ళంతా అక్కడే ఉన్నారాయే. భయం ఉంటుందిగా బాబాయ్. అమ్మో, కరెంటు స్తంభాలు కూలిపోయాయా? ఇక పాకల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? శవ్వాలా? ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? చుట్టుపక్క ఊళ్ళో ఎలా ఉన్నాయో కనుక్కో. పక్క ఊళ్ళన్నీ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. ఏంటి ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయాయా? చాలా మంది చచ్చిపోయారా? అయ్యో, ఆ ఊరి జనం ఉప్పెనకు భయపడి ఒకవైపే పరిగెత్తారు. అటు సముద్రం ఉందని మర్చిపోయారు. అలాంతో పాటే అందరూ కలిసిపోయారు. 900 మంది ఉన్న ఊళ్ళో 3 మాత్రమే మిగిలారు. మనల్ని ఇంత వాళ్లను చేసిన ప్రజలు అన్నానికి అయిన వాళ్ళకి దూరం అయ్యారు. చెప్పు బ్రదర్, ఏం చేద్దాం? నాడు రాయలసీమ క్షామ నివారణ కోసం మా సినీ పరిశ్రమ జోలి పట్టింది. వీర జవాన్ల కోసం విరాళాలు సేకరించింది. ఇలా అవసరమైన ప్రతిసారి మా వంతు బాధ్యతను నిర్వర్తించాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు దివ్యసీమ కోసం తరలి వస్తున్నాం. నమస్కారం. ఈ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సంక్షేమ నిధి కొన్ని కన్నీళ్లు తుడిచిన మా ఆశయం ఫలించినట్టే. మీ అందరి సహకారం ఉంటుందని ఉండాలని ఆశిస్తున్నాం. వదిన ఇక్కడ లేదుగా అన్నయ్య, మొదటి చందా నేను చేస్తాను. శుభం. ఈ తమ్ముడు ఈ రిక్షా కూలికి ఏమిస్తావు? నిమిషం అన్నయ్య, మీకు తోచిన సాయం చెయ్యండి. అన్నయ్య, మీరు ప్రేమ్ నగర్ సినిమాలో నిజంగా అంతమంది తాగారా? అదంతా నటనమ్మా. నేనేమన్నా తాగుబోతులా కనపడుతున్నానా? నేను చెప్పానుగా, మా బాలరాజు చాలా చాలా మంచోడు. చల్లగుండమ్మా. అన్నయ్య, మంగళసూత్రం పర్లేదన్నయ్య. ఆడదాని 5వ తనానికి పసుపు తాడు సరిపోద్దిగా. ఈ బంగారం నీకిస్తే చాలా మంది బొట్ట నిలబడుద్ది. బంగారు తల్లి పచ్చగా ఉండమ్మా. వెళ్ళొస్తా. నమస్కారం రామారావు గారు. నమస్కారం. బ్రదర్కి ఏమైంది? ఫీవర్ 104 ఉంది. గుండె ఆపరేషన్ అయింది కదా, ఎక్కువగా స్ట్రెయిన్ కాకూడదు. మెడిసిన్ ఇచ్చాను. హీ విల్ బి ఆల్ రైట్. భయపడకు బ్రదర్, నాకుండే నా మాట వింటుంది. ఆగమనే వరకు ఆడుతూనే ఉంటుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు ఇలా నాతో పోటీ పడుతూనే ఉండాలి. మన గుండెలు ఆడకపోయినా మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి, పోటీ పడుతూనే ఉంటాయి. నువ్వు విజయవాడ బయలుదేరు, ఇక్కడ నేను చూసుకుంటాను. పర్వాలేదు, నేను నీతోనే ఉంటాను. నాగేశ్వరరావు గారు,
మీకు నిజమైన మెడిసిన్ విశ్రాంతే, స్ట్రెయిన్ కాకండి. నువ్వు బయలుదేరి బ్రదర్. అన్నతో మాట్లాడాలి. అన్నా, అన్నతో మాట్లాడాలి. అన్నా, నన్ను లోనికి రానివ్వండి అన్నా. అన్నా, అన్నా, అన్నా. జరగమని చెప్తున్నాను కదా. అన్నా, జరగమ్మా. పెద్దదన్నా. అది పోయేలోగా నిన్ను చూస్తానో లేదో అని దిగులు పడతా ఉండదన్నా. పోయే పాడమన్నా అదిడికి రాలేదన్నా. అన్నా, అన్నట్టు వస్తావన్నా? అన్నా, అన్నా, వస్తావన్నా? అన్నా, ఏయ్, వదలండి ఆవిడ్ని. అన్నా, అన్నా, వస్తావన్నా? అన్నా. ఇల్లు ఎక్కడమ్మా? నమస్కారం. 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 రా అన్నా, రా. ఎవరొచ్చారో చూడు. చూడవే ఎవరొచ్చారు. రాముడు. రామయ్య నువ్వేనా? రాయ్యా రా. రామయ్య బిడ్డ చూడరా ఎవరొచ్చారో. నేను నిన్ను రోజు చూస్తా. నువ్వు ఆ పట్టణంలో ఉన్నావుగా. అయ్యా నీకేం పెట్టాలా? పిల్ల మన కాడ వదండం కూడా లేదే. రామయ్య నీకు రాగి సంగటి బుద్ధ రుచొస్తుందా? అవ్వా ఎప్పుడు రాయి ముద్దేనా? మనం వరన్నం తినమా? సామి బువ్వా దినాము సామి బువ్వ తినాలంటే ఆ దేవుడి దిగి రావాలరా బిడ్డ. రా తినయ్యా నా బంగారు తండ్రి. నా తండ్రి ఇంకొక ముద్ద అయ్యా. చాలమ్మా. అభిమానంతో పెట్టిన ముద్ద అమ్మ గోరు ముద్దతో సమానం. నాయనా నువ్వు చల్లగా ఉండాలి. మంచిదమ్మా. నా జన్మ ధన్యమైపోయింది రామయ్య. వెళ్ళొస్తానమ్మా. నా తమ్ముడు చచ్చిపోనాడుగా. నీలానే దువ్వుతాడు, నీలానే నవ్వుతాడు, సంఘం గడతాడు, సమ్మెలంటాడు, సినిమాల్లో నువ్వు చేసినవన్నీ చెయ్యాలంటాడు. పెద్ద పెద్దవాళ్లతో గొడవ. రాజకీయాలు మార్చాలంటే కుదురుద్దా అన్నా? ఇదేమన్నా సినిమానా? సమాజం చంపేసింది. ఆ రోజు రాయలసీమ కోసం రాష్ట్రమంతా తిరిగి జోలెబడితివి. ఈ రోజు దివిసీమ కోసం ఈడికొస్తివి. భలే కలుపుతున్నావే రామయ్య. రామయ్య నువ్వు పట్టింది జోలి కాదయ్యా, అన్నం కుండ. ఇందా వాళ్ళకి పెట్టు. అప్పా ఇది తిరుపతి ముడుపు కదప్పా. నేనేసేది దేవుడికే. జనం కోసం నిలబడ్డోడు ఎవడైనా 7 కొండలోడే. రామయ్య వీరు మోహనకంద గారు, దివిసీమ గృహ నిర్మాణానికి నియమించబడ్డ ప్రత్యేక అధికారి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం బ్రదర్. స్వీకరించండి. వృతాభక్తిగా మా సినిమా పరిశ్రమ సేకరించిన మొత్తం 13 లక్షలు. విరాళాలకు సంబంధించిన వివరాలండి. ఓకే అండి. ప్రభుత్వం ప్రకటించింది 10 లక్షలు, మీరిద్దరూ అందించింది 13 లక్షలు. ఈ డబ్బుతో సినిమా పరిశ్రమ పేరిట ప్రతి గ్రామంలో పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. రామకృష్ణ మిషన్ ఈ బాధ్యత తీసుకుంటుంది. నన్ను గుర్తుపట్టారా అండి? ఓ, మీరు తెలుగువారా? అంతేకాదండి, మీ పెళ్లి చేస్తూడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ని. మీరు హార్మోనియం ప్లే చేస్తూ పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకొని పాట పాడుతుంటే వెనక చిందులేసిన పిల్లాన్ని నేనే. వండర్ఫుల్. ఆనాటి అల్లరి పిల్లాన్ని నేడు అధికారిగా చూస్తుంటే సంతోషంగా ఉంది బ్రదర్. నాకు బాగా గుర్తుందండి, ఆ రోజు తారకమ్మ గారు మీకు హార్మోనియం నేర్పించారు. మీరు నన్ను పక్కకు పిలిచి సినిమాల తర్వాత ముందు బాగా చదువుకోబోయే అన్నారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మోహన్ కందా గారు. థ్యాంక్ యూ అండి. అయినా మా బ్రదర్కి అందరు కలిసి వస్తారు మరి.